శివుడి స్తోత్రాలలో అత్యంత శక్తివంతమైనవి మరియు ప్రసిద్ధి చెందినవి చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా 3 స్తోత్రాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముఖ్యమైన శివ స్తోత్రాలు. శివ తాండవ స్తోత్రం. రచయిత లంకాధిపతి అయిన రావణాసురుడు. ముఖ్యాంశం: శివుడి యొక్క భయంకరమైన మరియు ఉద్వేగభరితమైన నృత్యాన్ని తాండవం అని అంటారు. అప్పుడు ఈ స్తోత్రం వస్తుంది. శివుడి జటాజూటం, మెడలోని సర్పాలు, నుదిటిపై అగ్ని, ఢమరుకం నుండి వచ్చే శబ్దం వంటి లక్షణాలను ఇది వర్ణిస్తుంది. ప్రాముఖ్యత: ఈ స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల భక్తులకు అపారమైన మానసిక శాంతి, ధైర్యం, బలం మరియు ఆటంకాల నుండి విముక్తి లభిస్తుందని నమ్మకం. రావణుడి అహంకారాన్ని విడిచిపెట్టి భక్తితో ఈ స్తోత్రం పాడితేనే శివుడు ప్రసన్నమయ్యాడు. ఇంకోటి సెకండ్ వన్. ఇప్పుడు శివ పంచాక్షరి స్తోత్రం. రచయిత ఆది శంకరాచార్యులు. ముఖ్యాంశం: ఇది నమ శివాయ అనే 5 అక్షరాల పంచాక్షరి మంత్రం యొక్క గొప్పతనాన్ని వివరిస్తుంది. ప్రతి శ్లోకం ఈ పంచాక్షరిలో ఒక అక్షరాన్ని శివుడి లక్షణాలతో ముడిపెడుతుంది. నాగేంద్రహారాయ, పాములను దండగా ధరించినవాడు. మందాకిని సలీల చర్చితామాయ, గంగాజలాలతో పూజలందుకునేవాడు. శివాయ గౌరీ వందన బృంద. సూర్యాయ, పార్వతీదేవి ముఖ్యమైన కమలాన్ని వికసింపజేసే సూర్యుడు వంటివాడు. వశిష్ఠ కుంభదర్భావ గౌతమ ఆర్య, వశిష్ఠ అగస్య వంటి మహర్షులచే పూజించబడినవాడు. యజ్ఞ స్వరూపాయ జటాధారాయ, యజ్ఞ స్వరూపుడు, జడలు ధరించినవాడు. ప్రాముఖ్యత: ఈ స్తోత్రాన్ని శివాలయాలలో పఠించడం వల్ల శివలోకాన్ని పొంది శివుడి ఆనందాన్ని అనుభవిస్తారని నమ్మకం. బిల్వాష్టకం. ముఖ్యాంశం: 8 శ్లోకాలు కలిగిన ఈ స్తోత్రం